తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా దశాబ్ద ఉత్సవాలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని రైతు దినోత్సవ వేడుకల్లో మండల ప్రతినిధులు నాయకులు రైతులతో కలిసి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు వేదికలలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న అభివృద్ధిని వివరించారు. అనంతరం రైతులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాబురావు, ఆయా గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. మరియు చుప్పలపల్లి చీగోడు రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు తెలంగాణ వచ్చినప్పుడు ఈ రోజుకు 9 సంవత్సరాలు అయిపోయి 10 సంవత్సరాలు పెడుతున్న శుభ సందర్భంలో మన సీఎం కేసీఆర్ గారు మనకు రైతులకు ఏదో విధంగా మేలు చేస్తున్నారు. అంతకుముందు మనకు కరెంటు ఉండేది కాదు, ఎంతో ఇబ్బంది పడేది ఉండే. ఒక మనిషి చనిపోతే కరెంటు కావాలంటే ఒక గంట సేపు 2 గంటలు సంస్కృతం కాడికి పోయి రైతుల నుంచి కరెంటు వేసుకునే కాలం ఉండే. ఈ రోజు ఒక 10 నిమిషాలుగా కరెంటు పోతాలంటే మన కేసీఆర్ గొప్పతనం ఇది. అంతకుముందు ఒక్కొక్కరు 5 ఫుట్లు 7 ఫుట్లు పండించారు, కానీ ఒక్కొక్కరు 10 ఫుట్లు పండిస్తారు. అంతకుముందు మనం ముందర ఉన్న కాలువలు లేకుండే. తెలంగాణ వచ్చిందంటే కాలువలు వచ్చినాయి. అదేవిధంగా వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడి సాయం కింద 10 ఎకరానికి 5,000 రూపాయల సాయం చేస్తున్నారు. అంతకుముందు మనం పైసలు తీసి పెట్టుబడి